హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యాని. ఈరోజు నేను 3 రకాల పొడాలు అంటే 3, 4 ఉన్నాయండి. ఇందులో పొడాలు చేశాను. ఇవి ముందుగా కరివేపాకు పొడి అండి. 2 కప్పులు కరివేపాకు, శుభ్రంగా కరివేపాకు కడుగు తీసుకొని మనం క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి. ఎండలో పెట్టకూడదు. క్లాత్ మీద ఆరిపోయాక నేను 2 కప్పులు కరివేపాకు, 1 కప్పు ధనియాలు తీసుకొని ఇలా వేయించుకున్నానండి. ధనియాలని మిరపకాయలు వేసుకొని టేస్ట్ తగ్గ మిరపకాయలు వేసుకొని వేయించేసుకోవాలండి ముందు. అదే పెనంలో కళ్ళు ఉప్పు అండి. కళ్ళు ఉప్పు అయితేనే బాగుంటుందండి. రాళ్ళు ఉప్పు అయితేనే బాగుంటుందండి. మీరు ఆ రాళ్ళ ఉప్పు కూడా పెనం వేడికి వేగిపోతుంది. అందులోనే కరివేపాకు కూడా మనం వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలండి అన్నీ. అందులోకి కొద్దిగా చింతపండు అండి. మేము కరివేపాకు గుండకి కొద్దిగా చింతపండు వేసుకుంటాము. అప్పుడు పులుపుకి బాగుంటుంది టేస్ట్. కొంతమంది వేసుకోరు, కొంతమంది ఏమో నిమ్మ ఉప్పు కూడా వేసుకుంటారు. నేనైతే చింతపండు వేస్తాను. ఇలా వేగితే దీనికి ఏమవుతుందండి, మనకి టేస్ట్ బాగుంటుంది. ఇవి చల్లారిపోయాక మనం ఇలాగా ముందుగా ధనియాలు, మిరపకాయలు, ఉప్పు కలిపి గ్రైండ్ చేసుకోండి. ఉప్పు కాదు, ముందు ధనియాలు, మిరపకాయలు వేయించుకొని అందులోనే చింతపండు కూడా వేసుకొని మిక్సీ పట్టండి ఒకసారి. అన్నీ కలిపితే బేగా మిక్సీ అవ్వదు. అందుకని ముందు ఇది మిక్సీ అయ్యాక అందులోనే కరివేపాకు, వేయించిన కరివేపాకు, ఇది కూడా వేగాక మనకి చూడండి నొక్కడాలన్నమాట కరివేపాకు. ఇప్పుడు చూసారా, అలాగా నొక్కేస్తుంటే నొక్కడిపోతుంటుంది, పిండిలాగా అయిపోతుంటుంది. అలాగా అంతవరకు వేయించుకోవాలి. ఇది కూడా సిమ్లోనే వేయించుకోవాలండి కరివేపాకు. ఎప్పుడుని మాడిపోతుంది, లేకపోతే మాడిపోతే టేస్ట్ బాగోదు. ఇలా మెత్తగా ఆడేసుకొని మనం ఒక సీసాలో స్టోర్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఈ వర్షాకాలం వాటిలో మనకి ఒంట్లో బాగోపోయినా ఈ ధనియాల గుండ తింటే చాలా మంచిదండి. రోజుకు ఒక ముద్ద తిన్నా హెల్త్కి మంచిదండి. మీరు ట్రై చేయండి. జీర్ణానికి అన్నిటికీ మంచిది అంటారు. పిల్లలకి కూడా పెట్టచ్చు, చాలా మంచిది. ట్రై చేయండి మీరు. ధనియాల గుండ ఇది అయిపోయింది, పక్కన పెట్టేసి ఇప్పుడు శనగపప్పు కారపొడి అండి. ఇది కారం పొడి కూరలో వేసుకోవచ్చు, అన్నిటిలోకి వేసుకోవచ్చు. ముందుగా నేను శనగపప్పు 2 కప్పులు శనగపప్పు, 1 కప్పు మినపప్పు వేయించేసుకొని అందులో టేస్ట్ తగ్గ మిరపకాయలు, కొద్దిగా 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేయించేసుకొని ఇలాగా రాళ్ళు ఉప్పు కూడా ఒకసారి వేయించేసుకొని ఇందులో వేసుకొని మిక్సీ చేసుకున్నానండి. మిరపకాయలు, శనగపప్పు అన్నీ ఇలాగన్నీ మొత్తం కలిపి ఒకసారి మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసేటప్పుడే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. మనం ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇది మనం కూరలు, స్టఫింగ్ కూరలకి బాగుంటుందండి. దొండకాయల్లో పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇడ్లీకి, దోశకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. కూరలు ఫ్రైల్లో వేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. కారపొడి ఇలా చేసుకొని మీరు ఒక సీసాలో స్టోర్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు శనగగుండండి. ఇవి శనగలు ఉంటాయి కదండి, మనకి కొమ్ము శనగలు అమ్ముతాడు కదా మనకి, అదే కొమ్ము శనగలు ఉంటాయి కదండి. ఈ తొక్కలు తీసి ఇలాగా ఈ కన్నాల జాడీలో చట్రంలో మనం ఇలా జల్లించేసుకుంటే తొక్కు కిందకు వచ్చేస్తుందండి. చూసారా, ఇందులో గట్టివి కూడా తీసివ్వాలండి. తీసి పక్కన పెట్టేయాలి. ఎందుకంటే మిక్సీ చేసేటప్పుడు మనకి పొడి కూడా మెత్తగా ఉండదు. అందుకని టేస్ట్ తగ్గ మిరపకాయలు కూడా వేయించుకోండి. అందులోకి వెల్లుల్లిపాయలు కూడా ఆ వేడికి వేగిపోతాయి. ఈ మనకి శనగలు ఆయన తొక్కులు తీస్తాం కదండి, ఒకసారి వేయించాలండి. మిరపకాయలు వేగాక అందులోని వెల్లుల్లిపాయలు వేగాయి కదా, ఆ వేడికి ఈ శనగలు కూడా వేయించాలండి. ఇలా ఒకసారి వేయిస్తే టేస్ట్ బాగుంటుంది. అంటే పచ్చిగా వేసివచ్చు, కానీ టేస్ట్ ఇది బాగుంటుంది. ఇలా వేయించేసి చల్లారబెట్టుకోండి. ఇలా చల్లారబెట్టుకొని ముందుగా మనం ఎండుమిర్చిని అందులోనే ఆ వేడి పెనానికి ఈ రాళ్ళు ఉప్పు కూడా వేసుకొని వేయించేసుకోండి. ఎండుమిర్చి ముందు గ్రైండ్ చేసుకోండి. ఎప్పుడు పప్పులతో మిక్సీ చేయకూడదు. అందులోనే జీలకర్ర కొద్దిగా వేయించుకోవాలి. జీలకర్ర వేయించుకొని ఒకసారి మిక్సీ చేయండి. మిక్సీ చేసుకున్నాక అందులోనే ఈ ఉప్పు కూడా వేసుకోండి. మీకు టేస్ట్ తగ్గ ఉప్పు వేసుకోండి.
వెల్లుల్లిపాయలు కూడా లాస్ట్లో వేసుకోవాలండి, ముందు వేసుకోకూడదు. మిరపకాయలు, ఉప్పు, జీలకర్ర మిక్సీ చేసుకున్నాక అందులోనే మనం ఈ శనగలు కూడా వేయించి అది కూడా చల్లారిపోయాయి కదా, అవి వేయించుకోవాలి. అందులోనే కొద్దిగా పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు బాగా మెత్తగా గ్రైండ్ అయ్యాక అప్పుడు మనం ఈ వెల్లుల్లిపాయలు ఒకసారి వేయాలండి, వెల్లుల్లిపాయలు వేయాలి. ఇవి వేసి ఒక్కసారి 2-3 సార్లు తిప్పాలండి, మరీ మెత్తగా అక్కర్లేదు. ఒక తిప్పేసి తీసివచ్చు, అప్పుడు టేస్ట్ బాగుంటుందండి. ఇవి కూడా అంటే 10 రోజులు అలా ఉంటుందండి పొడి. ఎందుకంటే ఎక్కువ రోజులున్నా మీకు టేస్ట్ బాగోవు, ఎందుకంటే ఉల్లిపాయ వాసన పోతుంది. ఉల్లిపాయ వాసన ఉన్నంతసేపు చాలా బాగుంటుంది, లేకపోతే వాసన పోయాక టేస్ట్ పెద్ద బాగోదు. వాసన ఉన్నప్పుడు అందుకే కొద్దిగా చేసుకోండి, ఎక్కువ కాకుండా. ఇలా కాకుండా ఉల్లిపాయ లేకుండా ఉట్టిది వేయించుకున్నాం అనుకోండి, ఉట్టిది చేసుకోవచ్చు. అది ఎన్నాళ్ళైనా ఉంటుందండి పొడి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా శనగల గుండ రెడీ అయిపోయింది, ధనియాల గుండ రెడీ అయిపోయింది, కారపొడి కూడా రెడీ అయిపోయింది. జీలకర్ర పొడి కూడా జీలకర్ర పొడి కండి ఇది. జీలకర్ర కొద్దిగా వేయించేసుకొని ఒక గిన్నెతోటి అందులోనే మిరపకాయలు కూడా వేయించేసుకొని ఈ జీలకర్ర కూడా వేయించుకున్నవి కూడా అందులో వేసుకొని టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసేయండి. ఇది వర్షాకాలంలో అందులో కొద్దిగా పసుపు వేసుకొని, ఈ వర్షాకాలంలో తింటే చాలా మంచిదండి జీలకర్ర పొడి. అదిని జీర్ణానికి మంచిదండి. టేస్ట్కి తగ్గ ఉప్పు, జీలకర్ర వేయించేసుకోవడం, ఎండుమిర్చి వేయించేసుకోవడం, అందులో ఉప్పు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవడమేనండి, చల్లారబెట్టుకొని. మీకు కావాలంటే చిన్న చింతపండు వేయించుకొని వేసుకోవచ్చు, చిన్న పులుపు వస్తుంది. కానీ అంత ఇది కూడా ఎక్కువ రోజులు ఉండదండి జీలకర్ర. తినండి, ఎంత టేస్ట్ జీలకర్ర పొడి అయిపోయింది. బాయ్, థ్యాంక్ యూ.